రాయల్స్ వర్సెస్ రాయల్స్ బ్యాటిల్ లో రాజస్థాన్ రాయల్స్ పై అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే 9 వికెట్ల తేడాతో ఘన విజయం అయితే సాధించింది. ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ మధ్య జైపూర్ లో జరిగిన మ్యాచ్ లో అయితే టాస్ గెలిచిన ఆర్సీబీ అయితే ఫస్ట్ బౌలింగ్ తీసుకుంది. రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ కి వచ్చినాక అయితే పవర్ ప్లే లో మంచి స్టార్ట్ అయితే దొరికిలేదు. 49 రన్స్ చేసినాక సంజు శాంసన్ అయితే వికెట్ పడింది. 15 రన్స్ చేసి తర్వాత యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్ మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. రియాన్ పరాగ్ 30 రన్స్ చేసి అవుట్ అయిపోయాడు. రోమ్ జురెల్ 35 రన్స్ చేసి అవుట్ అయిపోయాడు. యశస్వి జైస్వాల్ తిరిగి తన ఫామ్ లోకి వచ్చి 75 రన్స్ అయితే చేసినాడు. ఇంకా చివరిలో నితీష్ రాణా హిట్ మేర్ అయితే ఫినిష్ చేయడానికి ట్రై చేసినప్పటికీ వాళ్ళైతే ఫినిష్ చేయలేకపోయినారు. ఆర్సీబీ తరపున బెస్ట్ బౌలర్ వచ్చేసి కృణాల్ పాండ్యా 29 రన్స్ ఇచ్చి 1 వికెట్ అయితే తీసుకున్నాడు. ఇంకా బెంగళూరు బ్యాటింగ్ కి వచ్చినాక అయితే పవర్ ప్లే లో విధ్వంసం చేసినారు. విరాట్ కోహ్లీ ఒక ఎండ్ లో పెట్టి మరి సింగిల్ హ్యాండెడ్ అయితే డామినేట్ చేసినారు. 65 రన్స్ చేసిన పిల్సాల్ట్ అయితే వికెట్ పడి అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత వచ్చిన దేవదత్ పడికల్ తో కలిసి విరాట్ కోహ్లీ, దేవదత్ పడికల్ ఇద్దరు కలిసి 17.3 ఓవర్స్ 174 రన్స్ టార్గెట్ అయితే చేజ్ చేసినారు. ఈ మ్యాచ్ లో అయితే విరాట్ కోహ్లీ 62 రన్స్ చేసి తన 100-15 అయితే T20 ఫార్మాట్ అయితే క్లియర్ చేసినాడు. ఇంకా దేవదత్ పడికల్ 40 రన్స్ చేశాడు 28 బాల్స్ లో. ఇంకా ఆర్ఆర్ తరపున బెస్ట్ బౌలర్ వచ్చేసి కుమార్ కార్తికేయ. ఈ మ్యాచ్ లో అయితే రెండు టీమ్స్ యొక్క ఫీల్డింగ్ అయితే టు బి హానెస్ట్ చెప్పాలంటే రెండు టీమ్స్ యొక్క ఫీల్డింగ్ అయితే ట్రస్ట్ గా అయితే ఉంది. ఈ మ్యాచ్ లో అయితే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఫిల్ సాల్ట్ కి ఇచ్చినారు. రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 173 రన్స్ చేసింది. చేసింగ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 175 రన్స్ 17.3 ఓవర్స్ లో అయితే చేజ్ చేసింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి, నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అయ్యి అలాగే నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ ఇట్లు మీ నడిపల్లి చిన్ని కృష్ణ శర్మ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతాకు జై.